సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. బిగ్ బాస్ సీజన్ 9 ఎండింగ్కి వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేలిపోనున్నారు. ఇప్పటికే టాప్ 5లోకి వచ్చేసారు. మరి విన్నర్కి సంబంధించి ఒక ఉత్కంఠ నెలకొంది. ఎవరు విన్నర్ అవుతారు, ఈ టాప్ 5 నుంచి టాప్ 3లోకి ఎవరు వస్తారు అనే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి శేఖర్ భాషా గారు మనతో ఉన్నారు స్టూడియోలో. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఓకే, సో ఈ టాప్ 5లో ఆ 5 మెంబర్స్లో ఉన్న క్వాలిటీస్ ఏంటి? ఎవరు టాప్ 3లోకి రావచ్చు అని అనుకుంటున్నారు మీరు? సో టాప్ 5లో ఇప్పుడు మనకి ఆర్డర్ వైజ్గా చూస్తే ప్రస్తుతానికి అన్అఫిషియల్ పోలింగ్స్లో కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. కళ్యాణ్ అంటే కామనర్. సో బేసిక్లీ టాప్ 5 కూర్పు ఎలా ఉందంటే ఇద్దరు కామనర్లు, ఇద్దరు టీవీ ఆర్టిస్టులు, ఒకప్పటి హీరోయిన్ అనుకోండి. సో ఎవరు ఆవిడ 5th పొజిషన్లో ఉంది, సంజన గల్రాని. మనకి బుజ్జిగారి సినిమాలో చూస్తుంటారు కదా ఆవిడ. సో ఆవిడ కొంచెం కాంట్రవర్షియల్గానే మన బిగ్ బాస్లోకి ఎంటర్ అయింది. ఆవిడకి అంతకుముందు ఒక డ్రగ్స్ బేస్డ్ కేసు ఏదో అయ్యి తర్వాత దాని నుంచి బయటపడి నిర్దోషిగా వచ్చిన తర్వాత ఎంతైనా జనాలు రకరకాలుగా అంటుంటారు, ఉదితలే డబ్బులు ఇచ్చి క్లియర్ చేసుకుంటారు ఇట్లాంటి మాట్లాడతారు కదా. బట్ షీ హ్యాస్ అ పాయింట్ టు ప్రూవ్. ఆవిడ బిగ్ బాస్లో ఇన్ని వారాలు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్ లేకుండా, అంటే ఒకవేళ నిజంగానే అటువంటి అలవాటు ఉండుంటే ఆవిడకి అన్నాడు సర్వైవ్ అవడం అనేది ఒక డ్రగ్ ఎడిక్ట్కి ఇంపాసిబుల్. సో షీ ప్రూవ్డ్ ఎ పాయింట్. ఇన్నాళ్ళు 13 వారాలు అలా ఉండి దట్టు హ్యాపీగా ఎటువంటి రూడ్నెస్ లేకపోతే కుచించుకుపోయే స్వభావాలను చూపించకుండా షీఈస్ ప్లేడ్ గుడ్. సో నెంబర్ 5లో ఆవిడ ఉంది. సో ఈవిడకి ఉన్న నా దృష్టిలో ఒక మైనస్ ఏంటంటే, అంటే బిగ్ బాస్ అనేది ఎంత క్రేజ్ ఉంది జనాల్లో, అండ్ దాన్ని చూపించుకోవడానికి బిగ్ బాస్ ఇటువంటి వాళ్ళని ఏరికోరి ఎంపిక చేస్తాడేమో అనిపిస్తుంది. ఆవిడకి 5 నెలల బాబు. ఒక తల్లి పాలివ్వాల్సిన బిడ్డను పెట్టుకొని పక్కన పెట్టి బిగ్ బాస్కి వస్తుంది అంటే మా బిగ్ బాస్ క్రేజ్ ఎంత ఉందో చూసుకోండి అని చెప్పడమా? అండ్ మేబీ బిగ్ బాస్కి ఇటువంటిది గట్టిగా నచ్చుతుందేమో. ఎందుకంటే నా సీజన్లో 8లో నేను వెళ్ళేటప్పుడు కూడా మా ఆవిడ షీజ్ ప్రెగ్నెంట్ అండ్ 9th monthలో ఉంది, ఇంకొక 2 weeksలో డెలివరీ ఉంది. నేను అడిగాను, ఏంటి నాకు చూపిస్తారా డెలివరీ అయినప్పుడు, నన్ను ఒక రోజైనా సరే పర్మిట్ చేస్తారా? బీయింగ్ ఎ మ్యాన్ నాకే చూడాలనిపిస్తుంది, ఆ టైంలో ఉండాలనిపిస్తుంది పక్కన. బట్ ఒక తల్లికి అయితే ఇంకా కంపల్సరీ షీ హ్యాస్ టు స్టే కదా. అటువంటి టైంలో తను బిగ్ బాస్ని చూస్ చేసుకొని బిడ్డను వదిలేసి అక్కడ వచ్చి ఆడుతుందంటే దట్ ఈస్ ద క్రేజ్ ఆఫ్ బిగ్ బాస్. కానీ ఇట్ షుడ్ నాట్ సెట్ ఎ రాంగ్ ఎగ్జాంపుల్ జనాల్లో. అంటే బిగ్ బాస్ కోసం పిల్లల్ని కూడా వదిలేసి వచ్చేస్తున్నారా తల్లులు? సరే ఓ 2-3 ఏళ్ళ బాబు అంటే ఓకే, బట్ 5 నెలల బాబు అంటే దట్స్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. ఎవరన్నా సరే హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసు వేస్తే ఇది చైల్డ్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి. బిడ్డ హక్కు, కరెక్ట్, ఆవిడ ఇష్టం కాదు, బిడ్డ హక్కు. అది ఎవరు వేయలేదు, సో సాఫీకి వెళ్ళిపోయింది. బట్ అది పక్కన పెడితే ఆవిడ గేమ్ ఇప్పటి వరకు కూడా చాలా మంచి ట్విస్ట్లు ఇస్తూ, ఇనిషియల్గా కొంత నెగిటివ్గా స్టార్ట్ అయ్యి దొంగతనాలు, అబద్ధాలు, చీటింగ్లు ఇవన్నీ చేసి బిగ్ బాస్లో కొంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి తర్వాత వ్యాలిడ్ పాయింట్స్ జనాల్లో ఏవైతే అనుకుంటున్నారో అవి కంటెస్టెంట్స్ మీద నామినేషన్స్లో పెట్టి వాళ్ళ జనాల మన్నన చొరవని ఆఖరికి షీ హ్యాస్ గట్స్ టు కాల్ ఎ స్పేడ్. అలా ఆవిడ రీతు మీద పెట్టిన నామినేషన్ కావచ్చు, అలాగే తనూజ్ మీద పెట్టిన పాయింట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జనాల్లో కొంచెం గట్టిగా అది అలా అడుగు అని ఆవిడ్ని కొంచెం గట్టిగా బూస్ట్ ఇచ్చి టాప్ 5లోకి వెళ్ళేట్ చేసింది. అన్నిటికంటే మొత్తం బిగ్ బాస్ సీజన్లోనే హైలైట్ అయిన విషయం ఏంటంటే, నాగార్జున గారు ఎప్పుడైనా సరే ఒకళ్ళ మీద కోప్పడి గేట్లు తెరుస్తున్నాను వెళ్ళిపో, మా సీజన్లో కూడా అన్నారు ఇట్లా, అంతకు ముందు ఒక సీజన్లో కూడా అన్నారు గేట్లు తెరుస్తున్నాను వెళ్ళిపో, యూ డిడ్ సమ్ మిస్టేక్ అంటే వెంటనే అందరూ కాళ్ళ మీద పడిపోయి బిగ్ బాస్ క్షమించు అని చెప్పి అన్నవాళ్లే తప్ప సరే వెళ్ళిపోతాను అని చెప్పిన దమ్మున్న ఏకైక మహిళ కాదు అసలు కంటెస్టెంట్ ఆవిడే సంజన. సో ఆ రకంగా ఎప్పటికీ గుర్తుండిపోద్ది. అంత డేర్ ప్రదర్శించిన తర్వాత జనాలు ఆవిడ నెత్తిన పెట్టుకున్నారు. ఓటింగ్లో ఎక్కడో ఉన్న ఆవిడే బాగా పెరుగుతూ వచ్చింది. దిస్ ఈజ్ అబౌట్ సంజన. బట్ స్టిల్ షీఈ్ ఆన్ 5th. నెక్స్ట్ పొజిషన్లో మనకు వస్తున్నారు డెమాన్ పవన్. రీసెంట్గా అంటే తన ఆటలో మంచి చొరవ చూపిస్తాడు, ధైర్యంగా ఆడతాడు, పాయింట్లు కూడా బాగానే పెడతాడు, ఫెయిర్గా ఉంటాడు, ఎక్కడ డ్రామాలు చేయలేదు, పాలిటిక్స్ చేయలేదు, నీట్గా ఆడుకుంటూ వస్తున్నాడు.
బట్ డెమాన్ పవన్కి ఫస్ట్ నుంచి నెగిటివ్ అవుతున్న ఆస్పెక్ట్ ఏంటంటే రీతు చౌదరితో ఉన్న ఆ బాండింగ్. సో అది లవ్ కాదు, ఫ్రెండ్షిప్ కన్నా కొంచెం ఎక్కువ, లవ్ కన్నా కొంచెం తక్కువ అన్నట్టుగా, అదొక రెడ్ లైన్ కాదు, గ్రీన్ లైన్ కాదు, ఒక ఎల్లో లైన్ అన్నట్టుగా చిత్రీకరిస్తూ వాళ్ళు అలా ముందుకు తీసుకెళ్లారు. బట్ ఇట్ డింట్ గో వెల్ విత్ రూరల్ ఆడియన్స్. బీసీ సెంటర్స్లో జనాలు దాన్ని మెచ్చరు. మేబీ పాష్ కల్చర్లో ఓకే ఒక హగ్లు ఇవన్నీ కూడా వాళ్ళు ఓకే అనుకోవచ్చు, కానీ బట్ ఈ కెమిస్ట్రీ జనాలు పెద్ద మెచ్చల. ఆ రకంగా మనోడికి మైనస్ అవుతూ 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 టాప్లో ఉండాల్సిన వాడు కొంత దిగాడు. ఎప్పుడైతే రీతు చౌదరి వెళ్ళిపోయిందో అప్పుడు కాస్త మనోడు గేమ్లో ఫోకస్ అవుతూ ఈ వారం నిజంగా చెప్పాలంటే అందరిలోకి మనోగాడు దమ్మున్న పెర్ఫార్మెన్స్ చేసింది ఎవరైనా అంటే డెమాన్ పవన్. ఇక్కడ డెమాన్ పవన్కి రీతు చౌదరి బయటకు వచ్చిన తర్వాత తన ఫ్యాన్స్ ఓట్లు కూడా గట్టిగా తనకి ఏమని చెప్తున్నప్పుడు ఆ రకంగా డెమాన్ పవన్కి ఇంకా పుష్ వస్తుంది. బట్ స్టిల్ హీఈస్ ఇన్ నంబర్ 4 పొజిషన్. బట్ ఈ వారంలో నంబర్ 1 ఎవరయ్యా ఉన్నారంటే అది డెమాన్ పవన్ అని చెప్పచ్చు. తను ఆడిన ఆట తీరికి ఫిదా అయిపోయారు. నెక్స్ట్ కమ్స్ ద ఎంటర్టైనర్ ఆఫ్ ద షో. ఇప్పటిదాకా టోటల్ షోలో ఎంటర్టైన్మెంట్ జోకులు వేసుకుంటూ సరదాగా ఎవరిని హర్ట్ చేయకుండా అలా తామరాకు మీద నీటి బిందువులాగా ఏ పాపం అంటకుండా అలా వచ్చేసిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది ఇమాన్యుయల్. నిజం చెప్పాలంటే ఇమాన్యుయల్ టాప్ 1 కంటెస్టెంట్గా ఉండదు, నంబర్ 1 పొజిషన్లో ఉండాల్సిన ఇమాన్యుయల్ నంబర్ 3కి రావడానికి కారణం ఏంటంటే ఇతను కొంత సేఫ్ గేమ్ ఆడేవాడు. ఎందుకంటే ఏమో ఎలిమినేట్ అయిపోతామన్న ఆ భయంతో నిజానికి గేమ్ బాగున్నా కూడా నామినేషన్స్లోకి రెగ్యులర్గా రాకపోవడంతో ఒకే ఒకసారి నామినేషన్లోకి వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఇన్నాళ్ళు రాకపోవడం అనే ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు తనుజని తీసుకుంటే ప్రతి వారం నామినేషన్లో ఉండవచ్చు. సో దట్ విల్ బి ఏ పాజిటివ్. ఈయనకి అదే నెగిటివ్ అవ్వడం వల్ల నంబర్ 3 పొజిషన్లోకి ఆయన ఉన్నాడు ఇప్పుడు. బట్ స్టిల్ ఏ రకమైన కాంట్రవర్సీ లేకుండా, ఏ రకమైన ఇప్పుడు కళ్యాణ్ అనుకోండి తనుజ్ చుట్టూ తిరుగుతున్నాడు, తనుజ్కి పప్పెట్లాగా మారాడు. డెమాన్ పవన్ అనుకోండి ఇంతకుముందు రీతుతో తిరిగాడు, ఇట్లాంటివి. ఈయన మీద అటువంటి కాంట్రవర్సీలు లేవు, మొత్తం చాలా క్లీన్గా అవుతుంది. ఆల్ ద కాంట్రవర్సీ హీ హ్యాడ్ వాజ్ వెన్ ఆయన మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నప్పుడు రెడ్ ఫ్లవర్ అను ఇట్లాంటివి చిన్న చిన్నవి వచ్చినప్పుడు ఈయన ఒకటి ఉన్నాడని ఆయన ఒకటి ఉన్నాడని ఇద్దరిని తీసేదో చెప్పారు. దట్ ఈస్ నథింగ్. స్టిల్ ఇమాన్యుయల్ ఈజ్ అ విన్నర్ మెటీరియల్. నంబర్ 3. ఇప్పుడు నంబర్ 2కి వచ్చేస్తే ఇట్ ఈస్ తనుజ. మొన్నటి దాకా నంబర్ 1 పొజిషన్లో ఉన్న తనుజ డౌన్ అయ్యి నంబర్ 2 పొజిషన్లోకి రావడానికి కారణం ఏంటంటే కళ్యాణ్కి ఒక కామనర్ కోణంలో జనాల్లో మద్దతు గట్టిగా ఉంది. అతను ఆడిన ఆట తీరు కావచ్చు, అలాగే దీనికి తోడుకొని పొలిటికల్ అండ్ క్యాస్ట్ బేస్డ్ ఈక్వేషన్స్ ఇంకా రకరకాల ఇవి కూడా అతనికి హెల్ప్ అవుతుంది. నంబర్ 1 రీజన్ ఏంటంటే సరే తనుజ గురించి మాట్లాడదాం ఫస్ట్, తర్వాత కళ్యాణ్ గురించి వస్తాం. తనుజ ఈజ్ కన్నడిగా. ప్రతి సంవత్సరం కూడా మాకు ఏంటయ్యా ఈ కర్ణాటక వాళ్ళ గోల, ఏంటి వీళ్ళ దాడి మా మీద, బిగ్ బాస్ తెలుగు వాళ్ళు ఎవరు దొరకట్లేదా నీకు అని బిగ్ బాస్ని ప్రతిసారి ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయినా బిగ్ బాస్ ఏం కేర్ చేయకుండా కర్ణాటక నుంచి ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు పట్టుకొస్తున్నారు. మా సీజన్లో 4 వచ్చినారు, ఈ సీజన్లో ఈవిడ. బట్ బేసికలీ ఈవిడ్ని ఒక కన్నడిగాగా ఐడెంటిఫై చేయడం, తీసుకెళ్ళడం అనేది ఒక రాజకీయ కోణం కూడా. ఆవిడకి ఓట్లు తగ్గించడానికి ఇది ఒకటి ఉపయోగపడుతుంది. ఆడపిల్ల గెలవాలి అంటున్నారు. ఆడపిల్ల అంటే ఆడపిల్ల, కర్ణాటక పిల్ల, ఏడపిల్లని గెలిపించండి అనే ఒక ఇదైతే. ఇంకొకటి ఈవిడికి ఉన్న ప్లస్ ఏంటంటే సీరియల్ నుంచి రావడం వల్ల రూరల్ ఆడియన్స్ గట్టిగా సపోర్ట్. ఓకే, వాళ్ళందరూ కూడా ఈవిడితో పాటు ఈవిడ ఏడిస్తే ఏడ్చారు, ముద్దమందారం లాంటి సీరియల్స్లో. ఆ రకంగా లేడీస్ సపోర్ట్ గట్టిగా ఉంది. వాళ్ళు ఎవరు కూడా ఈవిడ కర్ణాటక అమ్మాయిని అనుకోరు, చక్కగా మన ఇంటి అమ్మాయి అని అనుకుంటారు. ఆవిడ గెలవాలని, ఒక లేడీ విన్నర్ అవ్వాలి. ఇన్నాళ్ళ బిగ్ బాస్లో ఎప్పుడూ కాలేదు, ఒక ఓటీటీ సీజన్ పక్కన పెట్టేస్తే మెయిన్ స్ట్రీమ్ బిగ్ బాస్లో ఎప్పుడు కూడా ఒక అమ్మాయి కాలేదు. ఈసారి అయినా సరే ఆడపిల్లని కానివ్వండి అయ్యా అని చెప్పి చాలామంది ఆ కోణంలో ఆవిడ అవ్వాలని కోరుకుంటున్నా. స్టిల్ షీజ్ ఇన్ 2nd పొజిషన్. ఇక్కడ ఆడియన్స్ 2 రకాలుగా డివైడ్ అవుతారు. జనరల్గా ఆడవాళ్ళు సీరియల్స్ ఎక్కువ చూస్తుంటారు, మగాళ్ళు జబర్దస్తులు ఇట్లాంటివి ఎక్కువ చూస్తుంటారు. ఇది కాకుండా న్యూస్ చూసే ఆడియన్స్ వేరే. ఈ జబర్దస్త్ చూసే ఆడియన్స్ అందరూ కూడా ఇమాన్యుయల్కి, ఈ సీరియల్స్ చూసే ఆడవాళ్ళందరూ కూడా తనుజకి సపోర్ట్ నడుస్తున్నారు. ఇక నెక్స్ట్ కమ్స్ టాప్ 1 కళ్యాణ్. కళ్యాణ్కి ఉన్న పాజిటివ్ ఏంటంటే అసలు అట్టడుగు స్థాయి నుంచి నంబర్ 1కి ఎదిగాడు. మీరు తనుజ తీసుకుంటే తనుజ గ్రాఫ్ ఎప్పుడు కూడా టాప్ 1 అలాగే ఉంది. ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ వరకు అదే పొజిషన్ కంటిన్యూ అవుతూ ఇప్పుడు మాత్రం డ్రాప్ అయింది. బట్ కళ్యాణ్ అలా కాదు,
ఎవరో తెలియదు, ఎవ్వడికి తెలియదు ఆ మనిషి ఎవరు, ఎప్పుడు ఎక్కడ చూడలేదు. బట్ ఒక సోల్జరు, ఆర్మీలో సర్వ్ చేసే ఒక భరతమాత ముద్దుబిడ్డ. సో అలాంటి మనిషి మెల్లగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ టాప్ 1లో తనూజ్ అనే పక్కకు తోసి తను కింగ్ పొజిషన్లో నిల్చున్నాడు. ఇది సంథింగ్ ఇట్స్ షోస్ ఈ ఎవరికైనా ఇలాంటి గ్రాఫ్కి మధ్యలో చూస్ చేసుకోవాలనుకుంటే అరే కింద నుంచి పైకి స్థాయికి వచ్చిన వాడే గొప్పడు అనే దీంట్లో. ఇక రెండోది కళ్యాణ్కి కలిసి వస్తున్న రెండోది ఏంటంటే కామనర్ కోణం కాకుండా సోల్జర్ అనే కోణం ఒకటి. జై జవాన్ జై కిసాన్ అన్నారు, ఒకసారి కిసాన్ గెలిపించారు, ఈసారి జవాన్ గెలిపించండి. మూడోది భరణి గారి ఓట్లు అనుకున్నట్టుగా తనూజకి కాకుండా సర్ప్రైజింగ్లీ కళ్యాణ్కి పోలవుతుంది. దీనికి కారణం ఏంటంటే భరణి గారు వెళ్ళిపోతూ బిగ్ బజ్ షోలో విన్నర్ కళ్యాణే అని చెప్పి ఒక మాట చెప్పారు. అంటే నా సపోర్ట్ కళ్యాణ్కే అన్నట్టుగా. సో ఆయన ఎప్పుడైతే చేయట్లు లేపాడో ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా కళ్యాణ్కే ఓట్లు వేస్తున్నారు. దీనికి తోడు భరణి గారు జనసేన కార్యకర్తల నాకు తెలుసు పవన్ ఫ్యాన్స్ ఏ రేంజ్లో ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఆ సామాజిక వర్గానికి చెందిన మనిషి కాబట్టి ఆ కోణంలో కూడా ఇతనికి గట్టిగా ఓట్లు పోలవుతున్నాయి. సో కర్ణుడి చావుకి ఎన్నో కారణాలు అన్నట్టుగా ఈయన గెలుపుకి ఎన్నో కారణాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఈ వీక్ పెర్ఫార్మెన్స్ చూస్తే ఐ విల్ ఓట్ ఫర్ డెమన్ పవన్ దాన్ కళ్యాణ్. బట్ స్టిల్ కళ్యాణ్ ఈజ్ ఇన్ ద నంబర్ 1 పొజిషన్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్. Okay. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.